చల్లగా. He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాటల ఉత్సవం సంగీత బ్రహ్మోత్సవం పాడుతా తీయగా సీజన్ 27కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఎలిమినేషన్స్ అన్నీ దాటుకొని ఫైనల్స్ లో హైయెస్ట్ స్కోరర్ గా ఉన్న వాళ్ళే ఈ సీజన్ 27 విజేతలు. వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. జోలపాటల రౌండ్ ట్యూస్డే ఎపిసోడ్ లో మన ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్యమిత్ర. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా. ఓ పాపా లాలి
లాలి హీరోయిన్ గారు. ఆర్యమిత్ర నమస్తే సార్. నమస్తే. మీరు సింగర్లు పాడే ముందర గొంతు సవరించుకుంటారు. సవరించుకో ఒకసారి. అంతేనా? అంతే సార్. మేము మీ పాడిన దాని మీద కామెంట్ చెప్పడానికి మేము గొంతు సవరించుకోవడం సరే, మైండ్ సవరించుకోవాలి ముందర, బ్రెయిన్ సవరించుకోవాలి. చక్కగా పాడావు నువ్వు. పాడనా అన్నమాట పాడు. పాడనా పాడన కాదు, పాడనా పాడనా పాడనా. పాడనా కరెక్ట్. తీయగా తీయగా ఓ కట్ చేయొద్దు. తీయగా తీయగా ఓ పాపా. నేర్పితే నేర్చుకుంటావు నువ్వు. నేర్పేవాళ్ళు కావాలి. ఎవరు మీ గురువు గారు? పెంకి నాగేశ్వర గారు. ఇప్పుడు నేర్పుతున్నారా? ఇప్పుడు కూడా? అవునండి. నువ్వు ఒక పని చేయి. ఇక్కడ పాడే ప్రతి పాట కూడా సరదాగా ఇంట్లో స్వరంతో ప్రాక్టీస్ చేయి. అది నీకు ఫ్యూచర్కి ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, రీ గ మ ప మ ప ద మ ప గ ప ద మ ప రే గ గ స స నీ ద మ రే గ మ ప మ ప. ఇట్లా నువ్వు ప్రాక్టీస్ చేయి. స్వరం రాసుకుని అది పాడక 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 స్వరజ్ఞానం వచ్చేస్తుంది. స్వరజ్ఞానం వచ్చిందంటే అది చేతిలో, మంచి ఫైటర్ చేతిలో ఒక కత్తి కానీ ఒక రివాల్వర్ కానీ ఉన్నట్టు. అంటే మన కండబలంతో పాటు మనకు ఆయుధాలు కూడా కావాలి. నీకు కావాల్సిన ఆయుధం ఏంటి? స్వరజ్ఞానం. ఏంటి? స్వరవ్యానం. అది పట్టుకోమ్మా. మీ అందరికి కూడా ఇంపార్టెంట్ అది. సరేనండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. ఆర్యమిత్ర. నమస్తే మ్యామ్. బిగినింగ్ అంతా బాగానే ఉంది నాన్న. ఆ గమకమే నువ్వు కొంచెం రాంగ్గా ప్రాక్టీస్ చేసావు. అది తప్ప చరణం నుంచి నువ్వు పాడుతూ ఉంటే ఎంత వినడానికి ఎంత ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఈ వయసులోనే అంత భావం నీ గొంతులో ఉండటం అనేది భగవంతుడు ఇచ్చిన వరం నీకు. ఓకే, సరేనండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా అద్భుతమైన పాట పాడారు. సరేనండి. సరేనండి. ఆర్యమిత్ర, నమస్కారం అండి. నువ్వు మంచి కవి అవుతావు, మంచి గాయకుడు అవుతావు. దానికి ఈ పాట ఉదాహరణ నాకు స్పష్టంగా తెలుస్తోంది. దీంట్లో గాలిలో తేలిపో వెళ్ళిపో అని ఉంది కదా, అది పాడు ఒకసారి. గాలిలో తేలిపో వెళ్ళిపో. చాలంతే, నువ్వు కవి అయిపోతావు, గొప్ప గాయకుడు అయిపోతావు. వెళ్ళిపో వెళ్ళిపో అనే మాటని ఆ గమకంతో అంత చక్కగా పాడావు అని అంటే నువ్వు గొప్ప గాయకుడు అయి తీరతావు. నువ్వు ఇక నీ వల్ల కాదు, ఇక నువ్వు వద్దనుకున్నా అయిపోతావు అంతే. నువ్వు ఎంత ప్రయత్నం చేసి నేను అవ్వకూడదనుకున్నా నీ వల్ల కాదంతే, అయిపోయావు నువ్వు. ఇక జాగ్రత్తగా కీరవాణి గారు అవ్వకుండా ఉండడం నీ వల్ల నీ వల్ల కాదు, అయిపోయింది, నువ్వు అయిపోయావు. ఇక అదేంటి పెరగాలంతే. మామిడి చెట్టు పెట్టేసిన తర్వాత అది మామిడి పళ్ళు కాస్తుంది అంతే, ఇక అది పెరగటమే ఆలస్యం. కీరవాణి గారు చాలా దూరదృష్టితో చాలా గొప్ప విషయం చెప్పారు. నీకే కాదు, నీతో పాటు ఈ పిల్లలందరికీ, వీళ్ళందరికీ కాదు, ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లలందరికీ కూడా స్వరజ్ఞానం గనక ఉంటే, అర్థమైందా? అర్థమైందండి. ఏంటి స్వరజ్ఞానం ఉంటే ఏమిటి? ఒక మహావీరుడు ఫైటర్ చేతిలో కత్తి కానీ రివాల్వర్ కానీ ఉంటే ఎలా ఉంటుంది? అది అద్భుతమైనటువంటి ఉదాహరణ అన్నమాట మీకు ఆయన చెప్పింది. అది దాని మీద ప్రయత్నం చేయి. చాలా చక్కగా వెళ్ళిపో అనే ఆ పదాన్ని చాలా చక్కగా ఉచ్చరిస్తూ దాంట్లో చక్కని గమకాన్ని అనుభూతిప్రదంగా బాలుగారు ఎలా పాడారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నీ స్థాయికి నువ్వు పాడావు. చాలా బాగా పాడావు, చాలా బాగుంది. నాకు ఒక అధర్మ సందేహం ఉందండి. చెప్పండి, నేను అన్యాయంగా చెప్తా. ఆర్యమిత్రికి ఉన్నాడు కాబట్టి, మామూలుగా ఎవరైనా సంగీతకారులు వాళ్ళు ప్రాతస్మరణ, ఒక ఆచార్య దేవోభవ, ఒక గురువుగారిని నమస్కారం చేసుకోవాలంటే వారికి సరళి స్వరాలు సరిగమ నేర్పిన గురువుకి నమస్కరించాలా వద్దా? నేను ఒక అక్రమ సమాధానం చెప్తా మీ అధర్మ సందేహానికి. చెప్పండి. చెప్పాలి, చెప్పక్కర్లేదు కూడా. ఎందుకండి? ఆ గురువు బోధే వీళ్ళ కంఠస్వరంలోంచి వస్తుంది కనుక
దాన్ని ఆ గురువుని ఉపాసించినట్టే, ఆ కంఠస్వరంలోంచి గురువు చెప్పింది వస్తున్నది అని అంటే, గురువు చెప్పినట్టుగా గానం చేస్తున్నాడు అని అంటే గురువుని గౌరవించినట్టే. దాంట్లో ఏమీ ఇబ్బంది అంటే లేదు. గౌరవించడం అంటే అలా కాదండి. మీ గురువుగారు ఎవరయ్యా అంటే లాస్ట్‌లో ఉన్నత విద్యలు నేర్పిన గురువు పేరు చెప్తారా? మొదటి గురువు పేరు చెప్పాలా? 100కి 100 పాళ్ళు ఆ రంగంలో తనంత గొప్పవాడు అవడానికి కారకుడైన గురువుని చెప్తాడు తప్ప ఆలు దిద్దిచ్చిన వాళ్ళని చెప్పరండి. మరి తెలుగు మాస్టర్ ఎవరంటే చెబుతాడు, నా చిన్నప్పుడు ఆయన మొట్టికాయలేసి పద్యాలు చెప్పాడండి అని. అక్కడ ఎవరు మర్చిపోరు. గురువుని తక్కువ చేయటం కాదు. ఇప్పుడు మీరు ఒక మహాపండితుడైన వాడు, మహాకవి, సహస్రావధానులు వీళ్ళందరినీ అడగండి, మా చిన్నప్పుడు తెలుగు మాస్టర్ని ఎవరు చెప్పరు. మా గురువు గారు ఈయనండి కీలకమైనటువంటి ఆ ఛందస్సు గురించి, వ్యాకరణం గురించి, అలంకారాల గురించి, పద్య రచనలో ఉండేటువంటి విశేషాల గురించి ఎవరు చెప్పి తీర్చిదిద్దారో వాళ్ళ మీదే ఎక్కువ ఉంటుంది. అదే గురుత్వం. ఈ ఆలు ఇవి చెప్పటం వరకు తల్లిదండ్రులు చెప్తారు, గురువుగారు వాళ్ళ మీద అగౌరవం అని కాదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సినిమాలో రాయబట్టి ఆయనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పేరు వచ్చిందండి. అవును. మీ ఫస్ట్ ఏ సినిమాలో రాశారు మీరు? ఏదో రౌడీ పోలీస్ అని రాశాను. అందుకు అవకాశం ఇచ్చింది ఎవరండి? ఏమండి? అవకాశం ఇచ్చింది మీరు, అవకాశం ఇచ్చింది మీకు, అందులో అవకాశం ఇచ్చిన వారు నాకు మా మౌళి గారు అండి. ఎవరండి? మౌళి గారు. మౌళి గారు అని తమిళ డైరెక్టర్. నాకు కూడా ఆయనే ఇచ్చారు. ఓహో. మనసు మమత. అబ్బా అబ్బా అబ్బా. అరే మౌళి గారి పేరు మీరు చెప్తారా చెప్పరా ఇంటర్వ్యూలో? చెప్తాను. మర్చిపోతారా? లేదు చెప్తాను. కానీ చెప్తాను. దాంట్లో ఏంటంటే ఆ చెప్పే అదే సమయంలో రాఘవేంద్ర గారు పిలిచారండి నన్ను. రాఘవేంద్ర గారు పిలిచి పాటలు ఇస్తామన్నారు, ఇవి రికార్డింగ్ అవుతున్నాయి, అవి అవుతున్నాయి. అయితే ఏంటంటే చిన్న సినిమా కనుక ముందు రిలీజ్ అయిపోతుంది. ముందు రిలీజ్ అయిపోయిన దాన్ని సహజంగా రిలీజ్ అయిన దాంతో మనం మాట్లాడతాం. ఇవి రాఘవేంద్ర గారు తీసేవి ఏంటంటే 6 నెలలు 7 నెలలు పట్టేవి. అప్పట్లో 6 నెలలు అంటే చాలా ఎక్కువ సమయం అనమాట. అది తర్వాత వచ్చేది. కానీ విశేషంగా నేను మౌళి గారిని మర్చిపోను, రాఘవేంద్ర గారిని మర్చిపోను. కానీ స్పెసిఫిక్గా ఇలా అడిగారు అనుకోండి, ఈ విషయం తప్పకుండా చెప్తా. లేదనుకోండి, రాఘవేంద్ర గారు ఇవ్వటంతో ఏంటంటే బాగా అందరికీ తెలియటం. నేను నాకు ఎందుకు అడుగుతానంటండి, చాలా సంవత్సరాలుగా నేను జనాలు చూస్తున్నాను, చాలామంది ఆర్టిస్టులని, సింగర్లని వేదిక మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక పని చేస్తారు. దాని పట్ల నాకు ఒక సందేహం తొలిచేస్తుంది మైండ్. మీకు అది విజువల్గా చూపిస్తాను. చాలామంది వేదిక మీద పిలుస్తూ వెళ్ళేటప్పుడు ఇలా చూడండి వాళ్ళు ఏం చేస్తారు. అంటారు, ఏంటి ఈ మెట్టుకి ఎందుకు నమస్కారం చేయాలి, ఆ మెట్టుకి ఎందుకు చేయకూడదు, ఆ మెట్టు లేకపోతే ఇక్కడికి మీరు ఒకేసారి హనుమంతుడిలాగా ఎక్కగలరా చెప్పండి. అది లేకపోతే మీరు దాకా వచ్చి ఉండేవాళ్ళ. మామూలుగా ఏం చేయాలి? సార్ నా ఒక అధర్మ సందేహం. దానికి పేరు మెట్టు, దీనికి పేరు వేదిక అంటారు సార్? అది దాంతో కలిపే వేదిక. మామూలుగా ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇలా వచ్చేవాళ్ళు ముందర దీనికి నమస్కరించి పైకి ఎక్కాలి, లేదా మెట్టుకి తిరుపతిలాగా నమస్కరించుకుంటూ వెళ్ళాలి. అందుకనే నేను దేనికి నమస్కరించట్లేదు. మీరు నన్ను అబ్జర్వ్ చేయండి, నేను ఏ మెట్టుకి నమస్కారం చేయను. అబ్బా, మీ అంత అద్వైతి ఎవరు లేరండి సృష్టిలో. ఎందుకనంటే కీరవాణి గారు చాలా అద్భుతమైనటువంటి వేదాంత రహస్యం చెప్పారు మీరు ఇవాళ. నేను మద్రాసులో, ప్యారిస్లో వావెళ్ళ వాళ్ళ షాప్ ఒకటి ఉందండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి మీరు వింటున్నారా, అక్కడ ఒక పుస్తకం ఉన్నదండి. అదేమిటంటే సర్వమతాల సారాన్ని కూడా తెలియజేసేటువంటి పుస్తకం. అది అద్వైతాన్ని స్థాపించే పుస్తకం. దాంట్లో విశిష్టాద్వైతం గురించి చెబితే, ఆహా ఇంతకన్నా తరించేది లేదు కదా, ఆహా శాక్తేయం గురించి చెబితే, గాణాపత్యం గురించి చెబితే, మాధ్వం గురించి చెబితే, ఇది కదా మతం అంటే అనిపిస్తుంది. తర్వాత దాన్ని పూర్వపక్షం చేసి ఇలా 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 అని చెబుతాడనమాట. దానికన్నా అద్వైతం ఎంత గొప్పదో స్థాపిస్తారు. అది సర్వమత సారం. దానికి మరి అంత పుస్తకం రాసినప్పుడు ముందు శ్లోకం రాయాలిగా, భగవంతుడికి ఇష్టదేవతా ప్రార్థన చేయాలి కదా. ఇష్టదేవతా ప్రార్థన చేస్తే దేవుడు వేరు తను వేరు కదా, అప్పుడు ద్వైతం వస్తుంది కదా, అప్పుడు అద్వైతం ఎట్లా అవుతుంది? మరి గ్రంథం రాసేటప్పుడు గ్రంథ నియమానుసారం ఇష్టదేవతా ప్రార్థన చెయ్యాలి. చేయకపోతే ఈ గ్రంథ రచనలోనే తను తప్పు చేసినట్టు అవుతుంది. పద్యం శ్లోకం రాస్తే ఇష్టదేవతని ప్రార్థిస్తే ఇంకా వీడు అద్వైతం చెప్పేదేముంది వీడు ఇంకా. ఆ సందర్భంలో ఆయన ఏం రాశాడు తెలుసా? మీరన్నదే చేశాడు. మీరన్నది నాకు అందుకనే నాకు బాగా నచ్చింది.
ఈ సకల చరాచర జగత్తులో నాకంటే అన్యమైన చైతన్యం ఏదీ లేదు గనక నేను ఎవరికీ నమస్కరించడం లేదని శ్లోకం రాశాడు మొట్టమొదట. చరణ్, జోలపాటల సంచికలో జోలలు పాడక్కర్లేకుండానే అద్వైత సంభాషణల వల్ల వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఆర్యమిత్రకు చివరిగా ఒక విషయం చెప్పి, మెట్లు గురించి మాట్లాడాం కదా, తమిళ్లో మెట్టు పోడు అంటారు. ఏమంటారు? మెట్టుపోడు. మెట్టుపోడు అంటే ట్యూన్ కట్టమని, ఒక ట్యూన్. సో ఒక ట్యూన్ మనకు వంట పట్టాలంటే స్వరజ్ఞానం లాగా ఈ మెట్ల గురించి, మెట్టు అంటే తమిళ్లో ట్యూను. కొత్త మాట నేర్చుకున్నావు, అది తెలుగు మాట కానక్కర్లేదు, తమిళ మాట నేర్చుకున్నావు కాబట్టి ఆల్ ది బెస్ట్ అమ్మా. మెట్టు ఎక్కటం అంటే అండి, ఒక మెట్టు ఎక్కించు అని అంటాం. ఎన్ని మెట్లు ఎక్కి వచ్చాడరా అంటే ఎన్ని కొండలు అన్నమాట. మెట్టు అంటే ఇప్పుడు ఖమ్మం మెట్టు అంటే ఏంటి, అది కొండనే అర్థం కూడా ఉంది మెట్టు అంటే. ఇప్పుడు హార్మోనియం మెట్లు కూడా ఉన్నాయి కదా, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు మనం కోనప్పుడు ఫోటో చూద్దాం. కూనప్పుడా? కోనప్పుడు కోనప్పుడు ఆర్యమిత్ర కోనప్పుడు ఫోటోలు. ఇది నువ్వు కాదురా. నేనే సార్. నువ్వేనా? ఖచ్చితంగా నువ్వేనా? నేనే సార్. కరెక్ట్గా కెమెరాని చూస్తున్నారా? ఎలా? నాకు గుర్తులేదు సార్. వెనకాతలు ఏదో బొమ్మ పెట్టేసి ఉంటారు, లేకపోతే వెనకాతల అమ్మే ఫోటో తీస్తున్నారు. అమ్మ వైపు చూసాను, కెమెరా వైపు చూస్తున్నట్టే అమ్మ ఫోటో. అమ్మే తీసిందా? షూర్గా అమ్మే తీసారా? ఓకే, నెక్స్ట్. ఏం జరుగుతుందన్న సంగతి చెప్పాలి ఇప్పుడు. ఎక్స్ప్లెయిన్ దిస్ పిక్చర్ ప్లీజ్. నా తల కిందనుంది సార్. అవునా? అది కూడా నా కాళ్ళు మీద కెమెరా నేను వెనకాతలకి ఇలా రివర్స్ నించున్నాను సార్. ఫోటో తలకిందులుగా పెట్టారేమోరా? కాదు సార్, అల్లక్కడ శివుడు చూడండి సార్. శివుడు ఉన్నాడా వెనకాల? ఆయన స్ట్రైట్గా ఉన్నారా? అవునరా, కరెక్టే. నువ్వు తలకిందులుగా ఎందుకున్నావు? తెలియదు సార్. ఒక యోగాసనం చేయమన్నారు, నేను పర్ఫెక్ట్ చేశాను. ఫోటో తీస్తారు. డన్. ఇప్పుడు చేయగలవా? గుర్తుందా? నాకు తెలీదు ఎలా చేయాలో, ఇప్పుడు మర్చాను. బా, చాలా గొప్ప మాట అన్నారు అబ్బాయి. మరిచాను అన్నాడు. మరిచిపోయాను అనేది కాకుండా మరిచాను అన్నాడు. అట్టగా ఆ శీర్షాసనం వేసావంటే మాత్రం తప్పకుండా నువ్వు కవివి, వేరే సందేహం లేదు. శీర్షాసనకి కవిత్వానికి సంబంధం? అయ్యో, తెలియదు చరణ్, అది కవి మాత్రమే చేస్తాడు అట్లాంటి పని. అచ్చా, శీర్షాసనం వేయగలిగితే వాడు కవే అయి ఉండాలన్నమాట. ఓకే, అంటే పద్యం తలకిందులుగా అప్పచెప్పడం ఉంది కదా. అచ్చా, అలాగన్నా. అంటే తలకిందులుగా అప్పచెప్పడం అంటే తలకిందులుగా నించొని చెప్పడం అన్నమాట. అట్లాగే గాయకుడు కూడా తలకిందులు, కింద నుంచి పైనుంచి కిందకి స్వరాలు అటు ఇటు ఆరోహణ అవరోహణ చేస్తాడు కదా. కనుక వీడు గాయకుడు కవి అవుతాడు తప్పకుండా. ఇవన్నీ లక్షణాలు తెలుస్తున్నాయిరా. పాడతా తీయగా సీజన్ 27 జోల పాటల సాంగ్స్ ట్యూస్డే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి అన్విత. రామలాలి మేఘశ్యామలాలి తామరసనయన దశరథ తనయాలాలి రామలాలి మేఘశ్యామలాలి తామరసనయన దశరథ తనయాలాలి. విల్లు
श्यामालाली रामरसनयन दशरथतनया लाली దూరప్రాయపు దొరపాప దొరపాప ఊర చూపుల కనుపాప కనుపాప దూరప్రాయపు దొరపాప ఊర చూపుల కనుపాప చిలిపి జాబిలి చూసినా మరి చిలిపి జాబిలి చూసినా మరి కలువ వెన్నెల మరిగేనో చలికి లోలో ఏమౌనో రామలారి మేఘశ్యామలారి రామరసనయన దశరథతనయా లాలి రామలాలి మేఘశ్యామలారి రామరసనయన దశరథతనయా లాలి కిరణ్ గారు అన్విత, నమస్తే సార్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా ఏదో ఆలయంలో పళ్ళ వరకు పాడుకోవచ్చు. చరణాలు ఇంట్లో, ఎందుకంటే చరణాలు అది వేరే సినిమా కోసం వేరే రకంగా రాసినవి కాబట్టి చిన్న గాత్రంలో గమకాలు ఇంకా అవి పలికి పలకనట్టుగా వస్తున్నాయి ముద్దు ముద్దుగా. రామలాలి మేఘ శ్యామలాలి. నీకు ఎలాగో సునీత గారు నేర్పడానికి ట్రై చేస్తారు, చెయ్యొద్దు ఎందుకంటే టూ ఎర్లీ. అవన్నీ వస్తాయి కాలక్రమేణా, ఆ గమకాలన్నీ వస్తాయి. బట్ ఆ వచ్చే సూచనలు ఇప్పుడు కనబడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా పాడావు, అద్భుతంగా పాడావు. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. అన్విత, నమస్తే మ్యామ్. నమస్కారం తల్లి. ఎంత పెద్ద సెటైర్ వేయించావు నువ్వు అసలు ఈ పాట పాడి. నేను నీకు కరెక్ట్ చేసేంత దాన్ని చెప్పు. అంత గొప్పగా పాడితే ఎందుకు కరెక్ట్ చేస్తారు ఎవరైనా? ఎంత ధైర్యం అసలు! ఎంత బాగా పాడావో తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అమాయకంగా, స్వచ్ఛంగా, లలితంగా ఎంత చక్కగా ఉందో నీ గాత్రంలో ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. ఇది కూడా ఎప్పుడు వినలేదు మనం కాంపిటీషన్లో. మొట్టమొదటిసారి పాడతా తీగ వేదికగా నువ్వు పాడడం, ఇంత చిన్న పాపాయి పాడడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇలాంటి పాటలు నేర్చుకుంటున్నందుకు మీకు నేర్పిస్తున్న గురువులకి, మీ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. మా అన్విత, నమస్తే సార్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చిన్నపిల్లలు ఒకసారి పెద్ద మాటలు మాట్లాడతారు. చాలా పెద్దవాడు అనుభవజ్ఞుడు మాట్లాడేట్టుగా మాట్లాడాడే అనిపిస్తుంది మనకి. అలా చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడినట్టుగానే చిన్నపిల్లలు పెద్ద పాటలు పాడుతున్నారు ఇప్పుడు. ఆ పెద్ద పాటలు ఎలా పాడుతున్నారంటే పెద్దవాళ్ళలాగానే పాడేస్తున్నారు. అలా పాడింది ఈ పిల్ల చాలా చక్కగా. పిల్ల అంటే మనకి తెలియకుండానే వాళ్ళకు ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే సంస్కారం, 8 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న వయసుకి వచ్చే సంస్కారం ఇప్పుడు ఉంది. అది బీజ రూపంలో ఉంది, అది మాట్లాడుతోంది. ఆ బీజ రూపంలో ఉన్న సంస్కారమే పాట పాడుతోంది కూడా. చాలా చక్కగా మనకి తెలియకుండా పరమ సూక్ష్మంగా వాళ్ళల్లో పనిచేసే ఆ సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారం. అలా ఇప్పుడు వాళ్ళ సంగీత శక్తి ఏమిటి, ఇవన్నీ కూడా ఇట్లాంటి మహానుభావులకు తెలుస్తాయి. కీరవాణి గారి లాంటి వారికి దాంట్లో విశేషంగా ఒక తపస్సులాగా స్వరం గురించి తప్పించి ఉన్నారు. వాళ్ళకి జన్మాంతర సుకృతంతో వచ్చినటువంటి విద్యతో పాటు ఈ జన్మంతా కూడా ఆ స్వరం కోసం, ఆ నాదం కోసం తప్పించి ఉన్నారు. ఏది ఏ వాద్యంలో ఎలా వస్తుంది శబ్దం, ఏ వాద్యంలో ఎలా వస్తుంది, వాటన్నిటిని ఎలా కలిపితే ఒక కొత్త అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగించాలి, ఏ రసంతో, ఇవన్నీ అలా నిరంతరం అలా ఆలోచించి సాధన చేసి ఒక తపస్సులాగా సాగిన జీవితం కనుక వాళ్ళు, బాలు గారు ఇట్లాంటి వాళ్ళు చూడగానే వీళ్ళల్లో ఉన్న సంస్కారాన్ని గుర్తిస్తారు. చాలా చక్కగా నీ స్థాయికి మించి చక్కగా దాన్ని పాడావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా నేను 1996-97లో ఈటీవీ వారు భాగవతం సీరియల్ తీశారు బాపు గారితో. దానికి
దాంట్లో రామాయణ ఘట్టానికి నేను రామాలాలి మేఘశ్యామాలాలి పాట రాయాల్సి వచ్చిందండి. నేను ఆ పాట ఎట్లా రాయాల్సి వచ్చిందంటే పైగా నేను పురజనులందరూ వచ్చి రామాలాలి మేఘశ్యామాలాలి అని పాడుతున్నారు. ఆ పిల్లవాడిని ముద్దు చేసి అలా బొగ్గలు చిదిమి ముద్దు పెట్టుకుని వెళుతున్నారు రాజబంధువులు, పురజనులు అందరూ. అక్కడ వశిష్ఠ మహర్షి కూడా ఉంటాడు కదా, వశిష్ఠ మహర్షి పాడితే బాగుంటుంది అని నేను ఒక సూచన చేశా బాపు గారికి, రమణ గారికి. రమణ గారు అన్నారు, బ్రహ్మర్షి కదండి, బ్రహ్మర్షి బంధంలో మమకార బంధంతో పాడేది కదా లాలిపాట, బ్రహ్మర్షి బంధంలో చిక్కుకున్నట్టు అవుతుందేమో అన్నారు. నేను అలా కాకుండా నా ప్రయత్నం చేస్తానండి అని నేను రాశా. 4 వాక్యాలు, నా జన్మ ధన్యమైంది కవిగా అని నేను అనుకునేటువంటి ఆ వాక్యాలు అనమాట అవి. అందరూ వచ్చి రామాలాలి మేఘశ్యామాలాలి అని పాడుతున్నారు. నారాయణ రెడ్డి గారు కూడా అదే పల్లవి ఉంచారు. ఎందుకనంటే రాముడికి లాలి పాడేటప్పుడు రామాలాలి అంటాం తప్పదు, కృష్ణుడికి లాలి పాడేటప్పుడు కృష్ణాలాలి అంటాం. దాన్ని అది ఎవరు పాడినా ఆ మాట పెట్టాల్సిందే అక్కడ. నేను 4 వాక్యాలు విడిగా వశిష్ఠ మహర్షి కోసం రాశాను. రామాలాలి ధర్మం వర్ధిల్లాలి, రామాలాలి శాంతి విలసిల్లాలి, నీ వ్రత దీక్షకు మునులు జనులు ప్రణమిల్లాలి, నీ పరిపాలనలో ఇలరంజిల్లాలి. రామాలాలి ధర్మం వర్ధిల్లాలి, రామాలాలి శాంతి విలసిల్లాలి. ఇది ఈటీవీ వారి భాగవతంలో నేను రామజననం, సీతాజననం, వామన జననం, గరుత్మంత జననం ఇలా చాలా రాశా. ఈ సందర్భంగా మళ్ళీ వారి పాడుతా తీయగా వేదిక పైన దాన్ని ఈ లాలిపాటల ఈ కార్యక్రమంలో గుర్తు చేసుకుంటున్నాను. మరొక్కసారి ఈటీవీ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు నీ ఫోటో చూడబోతున్నావు అనమాట, అంతేనా? నువ్వు కూడా ఏమైనా రచ్చ అల్లరి ఏమైనా చేసావా ఈ ఫొటోస్లో? గుర్తులేదు. ఇప్పుడు కూడా నన్ను అలాగే చూస్తున్నావు నువ్వు. ఏంటి నువ్వు మాట్లాడేది, ఎందుకు ఇంత వాగుతున్నావు అన్నట్టుగానే చూస్తావు. ఇలాగే నువ్వు అప్పటి నుంచి ఉందన్నమాట. ఇది ఎవరిని చూసావు నువ్వు? మమ్మీని చూసావా, డాడీని చూసావు? అలాగా కెమెరాని చూసా. కెమెరాని. నెక్స్ట్ ఏమండి చరణ్ గారు, అయ్యా క్యూట్గా ఉంది అన్నది ఎవరు? క్యూట్గా ఉంది అని మీ ఫ్యూచర్ పండితుడండి, అందుకే వాడు కవి అని నేను చెప్పాను. సార్ మీరు మరీ సార్ మీరు వాడు అందమైన పిల్ల కనిపించగానే క్యూట్గా ఉంది అన్నాడా? వాడు అనలేదా చెప్పండి? ఎవరన్నా అన్నారా అక్కడ? వాడు కవి అని నేను చెప్పాను, అది నేను అంతవరకే. నెక్స్ట్ ఫెంటాస్టిక్. పాడుతా తీగ సీజన్ 27 జోలపాటల రౌండ్ ట్యూస్డే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి జోషికా. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సద్దు చేశారంటే ఉలుకులికి పడతాడు.
కీరవాణి గారు. చరణ్ జన్మిత్రులు గారు మహనీయులు దర్శకులు విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో నేను 3 నాకు చాలా ఇష్టమైనవి టాప్ 3 చెప్పమంటే శంకరాభరణం, సాగర సంగమం, జీవనజ్యోతి, ఈ 3 చెప్తా. ఎందుకంటే జీవనజ్యోతి అనే సినిమా ఆ శంకరాభరణం సినిమాకి కానీ ఆయన చేసిన ఏ సినిమాలు ఏ గొప్ప సినిమాకి తీసిపోని అటువంటి గొప్ప సినిమా. ఇందులో ఇది అవడానికి జ్వాలపాట్ల అనిపిస్తున్న కొండంత సముద్రం అంత ఆవేదన ఇందులో నిబిడీకృతమైనటువంటి పాట. అందుకనే చరణంలో దరరాననతానానానానా అంతవరకు హాయిగా వెళ్ళి తరిరారే అక్కడ ఉంటుంది పేతాస్. సో మహాదేవన్ గారు గొప్పతనం అది. ఆ సందర్భానుసారంగా ఆ సినిమా కథకు తగినట్టుగా స్వరపరిచిన ఈ గీతం. ఈ సినిమా చూడని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆ సినిమా చూడమని నా విజ్ఞాపన. అద్భుతమైన సినిమా, అనుబంధాలకు కానీ త్యాగానికి కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి చాలా అద్భుతమైన సినిమా నేను చూశాను. అందులో పాట చక్కగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. అద్భుతంగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. జోషిక, నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఎంత చక్కగా పాడావు. ముఖ్యంగా సద్దు చేశారంటేనా సెకండ్ లైన్ అదే కదా? సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు. సద్దు చేశారంటే ఆ డైనమిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? భలే ఉంది. ఎంత బాగా పాడావో, ఎంత స్పష్టంగా పలుకుతున్నావో అక్షరాలన్నీ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. అది నువ్వు తెలిసి ఇస్తున్నావో లేకపోతే స్వతహాగా ఉన్నదో నీ గొంతులోనే తెలియదు, కానీ చాలా గొప్ప లక్షణం నాన్న. అది ఒక గాయనికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం. నీకు అది ఉంది, అది కాపాడుకో. చాలా అద్భుతంగా పాడావు. చాలా నచ్చింది నాకు ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావమ్మా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఏ వయసులోపు పిల్లలు వీళ్ళు పాడింది? 8 నుంచి 14 అండి వీళ్ళందరూ. 8 ఏళ్ల వయసు పిల్లలతో కార్యక్రమం బాలు గారు కూడా చేయలేదేమో అనుకుంటున్నాను నేను. చేశారు. బాగుంది. ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు, బాగుంది. 5 ఏళ్ల లోపు పిల్లలతో ఒక కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది కాదు, అట్లా పాడే పిల్లలు ఉన్నారు మన తెలుగులో. మీరు చేయించగలరు చక్కగా. వీళ్ళు కూడా శ్రీనివాస్ గారు చాలా చక్కగా వాళ్ళకి మంచి శిక్షణ ఇవ్వగలరు. చాలా చాలా బాగుంటుందండి. చాలా అద్భుతం చేస్తున్నారు. ఏ పిల్లలకి అభిమానం మనం చేయగలమని ఆయనకి మన మీద ఉన్న ధైర్యం సార్. తప్పకుండా ప్రయత్నిస్తాం. ఎందుకనంటే ముందు అసలు మీకు ఆ ఉత్సాహ శక్తి ఉంది. అది చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాలు గారు చేసినది మనం ఏం చేస్తాం ఈ పిల్లలతో మనం అని కాకుండా మళ్ళీ 8 ఏళ్ల పిల్లలతో చేయిస్తున్నారంటే కూర్చుని వీళ్ళు ఏ పిల్లలకి జ్వాలపాడి నిద్రపుచ్చాలో ఆ పిల్లలతో జ్వాలపాటలు పాడించి ఇంత అద్భుతంగా చేశారు ఈ కార్యక్రమం. చాలా చాలా బాగుంది. ఇది ఏదో చూసినంత తేలిక కాదు ఇది. దీని గురించి ఏదో ఒక మాట వ్యాఖ్యానం చేయటానికి కూడా అసలు ఎవరు చేయకూడదు. అసలు అంత అద్భుతంగా ఉంది ఇది. చాలా బాగా చేశారు. కాళిదాసు రఘువంశంలో ఒక శ్లోకం ఉంది. దిలీప మహారాజు పరిపాలనలో ప్రజలు బాగా సుఖపడ్డారా, ఆయన కుమారుడు రఘు మహారాజు పరిపాలనలో సుఖపడ్డారా అని అంటే ఆయన గొప్ప ఉపమానం చెప్పాడు. మామిడి చెట్టు పూత మీద ఉన్నప్పుడు బాగా అందంగా ఉందా, పిందలేసినప్పుడు అందంగా ఉందా అని అంటే ఏం చెప్తారు? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఫలవంతం అయింది కనుక ఇంకా వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఆనందం ఉంటుంది, ఇంకా ఈ ఫలాలు ఆరగించవచ్చు అని. అలా ప్రజలందరూ కూడా దాని విషయాన్ని మర్చిపోయారు అన్నాడు. ఏది? దిలీప మహారాజు పాలన. అది దాంట్లోంచే ఇది వచ్చింది, ఈయన వచ్చాడు. అలాగే బాలుగారి వంటి ఒక మేరు పర్వతం, ఒక మహాసముద్రుడు, గాన సముద్రుడు, ఆయన నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు వచ్చి మళ్ళీ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ ఇంకా ఇంత చిన్న పిల్లలతో కూడా ఇంత గొప్ప కార్యక్రమం ప్రపంచ సంగీత దర్శకుడు కీరవాణి గారి సారథ్యంలో దీన్ని ఇలా నిర్వహిస్తూ కొనసాగిస్తున్నారు. దీన్ని ఎంతో ప్రేమించినటువంటి మహానుభావుడు తెలుగు వెలుగు రామోజీరావు గారు, ఇప్పుడు వారి మనవడు వారి పౌత్రుడు సుజయ్ గారు, బాలు గారి పుత్రుడు చరణ్ గారు, వీళ్ళు యువకులుగా ఉండి మళ్ళీ ఈ పాడుతా తీగ కార్యక్రమాన్ని తాతగారి ఆశయాన్ని తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెడుతూ జాతికి సాంస్కృతికమైనటువంటి చైతన్యాన్ని సంగీత సాహిత్యాల ద్వారా కలిగిస్తూ వినోదాన్ని కలిగిస్తూ
దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ పిల్ల పాడినటువంటి పాట ఇంత నాకు అనిపించింది. ఇది చెప్పాలని చెప్పింది కాదు. చాలా చక్కగా ఎంత చక్కని గానం చేసింది ఆ పిల్ల. అక్షరాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అనుభూతిప్రదంగా పాడింది. పెద్దవాళ్ళు పాడే జోల పాడేంత వయస్సు లేదు, కానీ జోలపాట చాలా చక్కగా పాడింది. పెద్ద అమ్మాయి పాడినట్టుగానే, ఒక పెద్దావిడ పాడినట్టుగానే పాడింది. థ్యాంక్ యూ సార్. కంఠంలో మాత్రం బాల్యం ఉంది తప్ప పాడిన విధానంలో మాత్రం బాగా మంచి ప్రతిభ ఉన్నది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు జోషిక ఫొటోస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మరి ఇంత చైల్డ్హుడా? ఇది ఎప్పుడు తీసిందన్న? తెలీదు సార్, గుర్తులేదు. గుర్తులేదు కదా? డెఫినెట్గా ఉండదేమో డెఫినెట్గా. అవును సార్, చాలా చిన్నప్పుడుది. నెక్స్ట్ ఇక్కడ జోషిక ఎక్కడుంది? వేర్ ఇస్ జోషిక? ఎక్కడ? ఆ టెడ్డీబేర్లో అలా కవర్ అయిపోయావు నువ్వు. ఆ కళ్ళు ఈ కళ్ళు చూడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అక్కడ చూడు. ఇదేంటి కుక్క పిల్ల? ఇది సార్ టాయ్స్ సార్ అవన్నీ. అంటే కుక్క పిల్ల టాయ్ అది. మరి అదే నేను అడిగింది కూడా. మీరు చెప్పినది కరెక్ట్. కరెక్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సరే నెక్స్ట్ పాడుతా తీయగా. పాడుతా తీయగా సీజన్ 27 జోలపాటల రౌండ్ ట్యూస్డే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆద్య. అమ్మలు
తప్పటడుగుల్లో వేయాలి పాపాయి తప్పటడుగుల్లో చేయాలి ఆ పైన గొప్ప చేతలు ఓ ఆయి 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 ఓ ఆయి లాలి 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 అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకుమ్మా అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకుమ్మా. సార్ తిరుగు 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 ఇంకొకసారి. ఈ అల్లరి చేసే ఆద్యానేనా ఈ పాట పాడింది? అవునా అవునా అంటే అల్లరి చేస్తావన్నమాట. దొంగ చేస్తా. చేస్తావా? ఆ. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అల్లరి చేస్తావా? అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కువ చేయను కానీ ఇంట్లో ఎక్కువ చేస్తా. ఇంట్లో ఎక్కువ చేస్తావు కానీ ఇక్కడ వాకుడుకాయ నువ్వు అంత బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ సార్. ఓకే, జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దామా? ఓకే సార్. అద్భుతంగా పాడావు, అద్భుతంగా పాడావు. ఒకసారి నువ్వు వేసిన ఒక గమకానికి ఒకే టైంలో మేమిద్దరూ రియాక్ట్ అవ్వడం నేను చూశాను. ఎంత బాగా పాడావు నాన్న, ఎంత చక్కగా పలుకుతున్నాయి గమకాలు, అండ్ ఎంత బ్యాలెన్స్డ్గా పాడుతున్నావో నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. అమ్ములు కన్నీళ్ళు తమ్మి పువ్వులతో ఎందుకు పోల్చారో, ఆ తర్వాత తమ్మి పువ్వులు పూయు తలిరు వెన్నెల్లు అని ఎందుకన్నారో గురుగారే చెప్పాలి. అది నాకు వచ్చినటువంటి డౌట్ ఈ పాట నువ్వు పాడుతున్నప్పుడు. కానీ చాలా ఒక హుషారైనటువంటి మేనత్త పాడినటువంటి లాలిపాట చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య నమస్తే సార్. అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా హాయిగా ఉంది. చక్కగా ఉచ్చారణ కానీ మెలోడీ ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చక్కగా మహాదాను గారు ఎలా స్వరపరిచారు, అంత చక్కగా పాడావు. గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళిద్దరూ అద్భుతం అన్న తర్వాత నేనేం చెప్పనమ్మా ఇక. అంతకన్నా ఏదైనా చెప్పాలంటే మళ్ళీ ఇంకా అనాలి. లెక్క నేను కూడా అద్భుతం అంట. అద్భుతం. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఆ సంగీతాన్ని బాగా సాధన చెయ్యి. అయ్యా ఆర్కెస్ట్రా బృందం మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇదే కాదు, రామాలాలి మేఘశ్యామాలాలికి కూడా చాలా అసలు ఆ తబలా కానీ ఆ వేణువు కానీ ఫ్లూటు, ఇప్పుడు దీంట్లో డ్రమ్స్ కూడా కాస్తే ఇచ్చినా కూడా కొద్ది సమయంలోనే ఆ డ్రమ్స్ కూడా చక్కగా స్పష్టంగా వినిపించాయి. చాలా చక్కగా, చాలా చాలా బాగుందండి. నీ ఫోటోలు అక్కడ వస్తాయట, ఏదో చాలా స్పెషల్గా అల్లరి చేసావట నువ్వు. మల్టీప్లెక్స్లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము. ఆద్య, ఎవరు వీళ్ళు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్సా? అవును. ఇంట్రడ్యూస్ చేయగలవా? సో హర్ నేమ్ ఇస్ ఇషిక. మా ఓల్డ్ స్కూల్లో ఉండేది. ఓకే, ఇప్పుడు మరి ఈ పసివాడు కొంచెం మీ హైట్ కూడా లేరే, మరి తను ఏంటి నీకు బెస్ట్ ఫ్రెండా ఇప్పుడు? అంటే మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్. తన పేరు చెప్పు. అరవింద్ వాడి పేరు, కానీ లడ్డు అని పిలుస్తాం. హాయ్ అరవింద్. హాయ్. ఓకే, తెలుగు మాట్లాడతావా? వచ్చు. వచ్చా? మీరిద్దరు క్లాస్లో ఉన్నప్పుడు తను పాడేదా? లైక్ అంటే ఏదైనా ఈవెంట్ ఉన్నా ఫెస్టివల్ ఉన్నా నేను ఆద్య వి వర్ ద ఫస్ట్ వన్ టు పాడడం అయినా డాన్స్ చేయడం అయినా. ఓ వావ్, నువ్వు కూడా పాడతావా? నాకు పాటలు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? చిన్ని చిన్ని ఆశ. చిన్ని చిన్ని ఆశ. ముగ్గురు కలిసి చిన్ని చిన్ని ఆశ పాడతారా? నాకు రాదు. నాకు కూడా రాదు. నాకు కూడా రాజు. నీకేం పాట వచ్చు? తెలీదు. తెలీదు. తెలుగు పాట వచ్చా, హిందీ పాట వచ్చా, ఇంగ్లీష్ పాట వచ్చా? తెలుగు. తెలుగు? ఏ పాట చెప్పు. నాకు తెలీదు.
కానీ మీరిద్దరు ముగ్గురు కలిసి ఏదో సాంగ్ పాడబోతున్నారని నాకు ఒక చిన్న డాన్స్ చేయబోతున్నారా? ఓహో, ప్లాన్ చేశారనమాట. పూలైనా కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దాం. అరే లడ్డు, ఏం వాట్ బ్రిలియంట్ డాన్సింగ్ లడ్డు. థ్యాంక్ యూ సార్. నువ్వే బెస్ట్గా డాన్స్ చేస్తావు, అమ్మాయిలు సరిగ్గా డాన్స్ చేయలేదు లడ్డు. నేను 4 years నుంచి డాన్స్ నేర్చుకుంటూ ఉంటాను. ఇంకా నేను ఎప్పుడు బాగా డాన్స్ చేస్తాను. సూపర్. వాళ్ళ ముగ్గురు డ్యాన్స్ చూసి నేను చాలా ఆనందించి వాళ్ళకి కొత్త పేర్లు ఇస్తున్నా. వాళ్ళకి అంటే బిరుదులు ప్రదానం చేస్తున్నా. ఖచ్చితంగా. ఇషిక పేరు గిరగిర, గిరగిరా. ఆద్య పేరు గిరగిర, వాడి పేరు గింగిరాయి. ఓకేనా నీకు? తెలియదు. లేదు. ఇషిక అండ్ లడ్డు, మీ ఆద్య ఫ్రెండ్ చిన్నప్పుడు ఫోటోలు చూసారా? నో. చూడలేదా? చూస్తారా? దాదా ఇట్రండి ఇట్రండి. దిస్ ఇస్ గోనా బి సో మచ్ ఫన్. ఆ కింద ఉన్నవి ఏంటి? బీన్స్ అవి చిక్కుడుకాయల. దాంతో ఏం చేస్తావు? నీకు గుర్తులేదు. ఉట్టిగా ఆడుకుంటుండే దాంతో. ఆడుకుంటే ఇంకా పక్కన మా ఆంటీ వలుచుతుంటే చూస్తున్నా. ఆవిడ ఒలుస్తున్నా, నువ్వు చూస్తున్నావు అనమాట. ఇంకా ఆడుకుంటున్నా. ఆడుకుంటున్నా. నెక్స్ట్ ఆ కర్ర ఎందుకు కొడతా? కొడతావు? మిమ్మల్ని కాదు. థ్యాంక్ యూ అమ్మాయి, నేను అడగను కూడా లేదు. నెక్స్ట్ ఇంకో ఫోటో ఉందా? ద బెస్ట్ ఫోటో. Arvind, did you have a good time meeting Adya? Yes. And did you have a great time meeting Ishika? Yes. Okay, so you guys are going to be in touch again. Yeah. Thank you so much for sharing your friendship with us and dance చేసినందుకు కూడాను. చక్కగా డాన్స్ చేశారు. లడ్డు, నువ్వైతే రాక్ స్టార్ రా. ఫెంటాస్టిక్ మీరైతే. ఓకే, బ్రిలియంట్గా. అండ్ థ్యాంక్ యూ ఇషిక అండ్ లడ్డు గారు, గిరిగిరా లడ్డు గారు, మీరు విచ్చేసినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ అల్లరితో ఇవాల్టి ఈ ఎపిసోడ్ జోలపాటల రౌండ్ ఈ అల్లరితో కంప్లీట్ అవుతున్నది. మళ్ళీ వచ్చే వారం ఇంకొక సరదా ఎపిసోడ్తో మేము ముందుకు రాబోతున్నాము. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా